హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను మీ శైలజ. మనం ప్రస్తుతానికైతే నిర్మల్ ఇండస్ట్రీ దగ్గర అయితే ఉన్నాము. మరి ఈ నిర్మల్ ఇండస్ట్రీ వాళ్ళు పెయింటింగ్స్ ఎలా చేస్తారు ఏంటనేది కూడా వారి మాటలను తెలుసుకుందాము. ఈ నిర్మల్ ఇండస్ట్రీలో కూడా 4 టైప్స్ ఉంటాయంట. అదొకటి వచ్చేసి కార్పెంటరీ, అలాగే లపం, అలాగే స్ప్రే, లాస్ట్కి వచ్చేసి ఆర్టిస్ట్ దగ్గర పెయింటింగ్ అనేది రెడీ అవుతుందంట. సో ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంత అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం నిర్మల్ ఇండస్ట్రీ దగ్గరకు ఉన్నాం. లోపలికి వెళ్ళి మొత్తం ఎలా జరుగుతుంది ఏంటి వర్క్ అనేది అదంతా చూసేద్దాం రండి. మనమైతే ఇప్పుడు కార్పెంటరీ సెక్షన్లో ఉన్నాము. మరి కార్పెంటరీ సెక్షన్ కూడా అంటే ఒక చెక్కకి ప్రాణం పోసి మరి వీళ్ళు ఆ చెక్కనైతే తీర్చిదిద్ది అలాగే లప్పం దగ్గరకైతే పంపిస్తున్నారు. మరి దాని తర్వాత కూడా స్ప్రే సెక్షన్కి వెళ్ళి ఆ స్ప్రే సెక్షన్ నుంచి వెళ్ళి కూడా మరి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసి కూడా అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న వస్తువుల కాంచి పెద్ద పెద్ద వస్తువులు కూడా అన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఇక్కడ చిన్న సింహాసనం లాంటివి అంటే దేవుడి బొమ్మలు పెట్టుకోవడానికి చిన్న సింహాసనం లాంటివి కూడా ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం ఒకసారి చూద్దాము. వీటితో పాటుగా మరి పెద్ద పెద్ద సోఫాలు కానీ చెక్కకు సంబంధించి ఎటువంటి వస్తువులనైనా వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బొమ్మల్ని రెడీ చేయడానికి కూడా టేకు చెక్కనైతే ఎక్కువగా వాడతారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న నిర్వాహకులు అయితే చెబుతున్నారు. టేకే ప్రతి దాంట్లో కూడా టేకు చెక్కని ఖచ్చితంగా యూస్ చేస్తాము, టేకుతో పాటు MDFని కూడా యూస్ చేస్తామని అయితే చెబుతున్నారు. ఇక్కడ ఎక్కువ కూడా దిగుమతి టేకు చెక్కనైతే దిగుమతి చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనమైతే ఇప్పుడు లపం సెక్షన్ దగ్గరికి వచ్చాము. ఒక వుడ్ అనేది వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళు ఎంత అందంగా అయితే తీర్చిదిద్ది ఇక్కడికి పంపించారు ఈ లపం సెక్షన్ వాళ్ళు కూడా. మరి దానికి లపం వేసి అలాగే ఒక కోట్ అయిపోయిన తర్వాత దాన్ని ఆరిపోయిన తర్వాత మళ్ళీ అట్లాగా 10 to 12 కోట్స్ వరకు వేస్తూ ఉంటారంట. మరి ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, చెప్పండి. అన్న అంటే ఏంటిది, ఏం చేస్తుంటారు? లపం అంటే ఎట్లా? లప్పం పెడతాం కదా, ఇటువంటి చైన్లు ఇవన్నీ ప్యాక్ అయిపోతాయి, ఎండిపోతాయి. ఇవన్నీ ఎండిపోయిన తర్వాత ఇవన్నీ స్మూత్ అవుతాయి. స్మూత్ అయిన తర్వాత అక్కడ బ్యాక్గ్రౌండ్కు కలర్కి వెళ్ళిపోతుంది. అక్కడ కలర్ అయినాక పైన ఆర్ట్కు వెళ్ళిపోతుంది. అక్కడికి మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ క్లియర్ అయిన తర్వాత కంప్లీట్ ఐటమ్ డెలివరీకి వస్తుంది అనమాట. ఇది ఏదైనా లప్పం పెట్టుకుంటే అంత లోపలికి అంత గుంజేసి ఇట్లా అటువంటి కనిపించాయి. దీని కొరకు సాఫ్ట్గా అయిపోతుంది. దీనికి 1, 2 అంతకంటే ఎక్కువ. మళ్ళీ రేపు పేపర్ కొట్టి మళ్ళీ వేయాలి. ఇక్కడనే 10-12 రోజులు ఇక్కడనే పోతుంది. ఈ 10 పీసులు అంటే 3 రోజులు ఇక్కడనే పోతుంది, 3-4 రోజులు ఇక్కడనే పోతాయి. ఎంత టైం పడుతుంది అంటే ఒక చెక్కకి లప్పం వేయడానికి? ఒక ½ గంట టైం పడుతుంది. అంటే ఒక చెక్కకి ఇప్పుడు మీరు 10 to 12 కోట్స్ వేస్తారు. 3 days ఉంటుంది. 3 days ఉంటుంది. చిన్నవాడితో మొదలు పెద్దవాటికి ఏదానికంటే సిస్టమేటిక్ అంతనే. ఈ లపం వేసిన తర్వాత చెక్క అనేది ఎంత సాఫ్ట్గా అవుతుంది అనేది మీరు ఇప్పుడైతే చూస్తున్నారు. లపం అనేది కూడా ఒక్కసారి కాకుండా ఒక చెక్కకు వచ్చేసి ఒక ఐటమ్కి వచ్చేసి 10 to 12 కోట్స్ వేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఒక పెద్దవి అయితేనేమో 15 days వరకు ఇక్కడే ఉంటాయి. అదే చిన్న చిన్న వస్తువులు అయితే 3 days వరకు ఉంటాయి. 3 daysకి 1-2 కోటింగ్స్ ఇస్తాము అని చెప్పేసి అలాగే 10 to 12 కోటింగ్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం అయితే లపం సెక్షన్ నుంచి వెళ్ళి కూడా స్ప్రే సెక్షన్కి వచ్చాము. మరి ఇప్పుడు ఇక్కడ ఒక చెక్కకి స్ప్రే చేసిన విజువల్స్ కూడా మనం చూస్తాము. మరి ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. అంటే ఎట్లా ఇప్పుడు చెక్కకి స్ప్రే చేస్తారు లపం అయిపోయిన తర్వాత? స్ప్రే చేస్తాను, కలర్ చేస్తాను. కలర్ చేసినాక ఆర్ట్కి పోతుంది. ఆర్ట్ డిజైన్ చేసినాక మళ్ళీ ఈడికి వస్తుంది. ఈడికి వచ్చినాక మళ్ళీ అన్ని వార్నిష్ క్లియర్ చేస్తాను. అప్పుడు పర్మనెంట్ అయిపోతుంది. ఈడికి షోరూమ్కి వెళ్ళిపోతుంది అంత సామాన్. అంటే ఏం స్ప్రే కలుపుతారు దీంట్లో? తిన్నరు ఆర్ట్ని యాసిడ్ తిన్నరు కలుపుతారు. కలరు డిగో కలర్ కలిపి కొడుతాను. అంటే కలర్స్ ఉంటుందా పర్టికులర్గా? 1-2 కలర్స్? 2 కలర్. ఏ కలర్ అంటే అది. ఏ కలర్ అంటే అది ఇస్తారు. వైట్, బ్లాక్, ఎల్లో, మెరూన్, రెడ్. ఇది ఎక్కువ నడుస్తుంది మన తన కస్టమర్ ఏది చెప్తే అది చెప్తాము, అది చేస్తాము. అంటే ఒక చెక్కకి ఎన్నిసార్లు కోటింగ్ వేస్తాం? ఇది 3 సార్లు వేయాలి. 3 సార్లు అయినాక ఇవాళ కలిగినాక రేపు అక్కడ పంపించాలి. ఆడుతుంది, 2 దినాలు ఆడుతుంది. ఆడినాక డిజైన్ వేస్తాడు. డిజైన్ వేసినాక మళ్ళీ అడిగికి వచ్చి కిలియర్ వేసినాక మళ్ళీ కిలియర్ కొడతా ఆడుతుంది. చూసారు కదా. మరి ఇప్పుడైతే లప్పం అయిపోయిన చెక్కకి కూడా స్ప్రే చేశారు. స్ప్రే కూడా 3 times కోటింగ్ అయితే వేస్తారంట. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి కూడా ఈ చెక్క అనేది ఆర్ట్ దగ్గరికి వెళ్తుంది. మరి ఆర్ట్ డిజైన్ ఎలా చేస్తారు ఏంటనేది కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ అయితే ఫైనల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అంతా అయిపోయిన చెక్కకి మళ్ళీ ఒకసారి కూడా షైనింగ్ కోసం ఒక స్ప్రే అనేది చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం చూస్తున్న చెక్క అయితే ఈ ఫైనల్ ఆర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు.
చూసారు కదా, ఇప్పటివరకు అయితే మనం 3 సెక్షన్స్ చూసాము. మరి లాస్ట్ సెక్షన్ వచ్చేసి ఆర్టిస్ట్ సెక్షన్. మనం ఇప్పుడు అక్కడ ఉన్నాము. మరి ఇక్కడ చాలా కూడా అంటే లప్పం అయిపోయి అలాగే స్ప్రే వర్క్ అయిపోయి కూడా ఇక్కడ చాలా వస్తువులు అయితే ఉన్నాయి. మరి వీటిపై కూడా ఆర్టిస్టుల నేమ్స్తో కానీ అలాగే డిజైన్స్తో కానీ ఫిల్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చాలా ఆగిపోయిన వస్తువులను అయితే చూస్తున్నాము. కొన్ని వచ్చేసి మొబైల్స్ పెట్టుకోవడానికి, అలాగే కొన్ని వచ్చేసి కూర్చోవడానికి, అలాగే కొన్ని పీటల టైపు ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా అయితే పెండింగ్ వర్క్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఫిల్ చేయడానికి టైం పడుతుంది. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని నేమ్స్తో రాసిన నేమ్ బోర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి వీటికి కూడా ఫైనల్ కోటింగ్ వేసేసి ఇవి సేల్కి పంపిస్తామని అయితే చెబుతున్నారు. అలాగే ఇక్కడ కొన్ని కస్టమైజ్డ్ వస్తువులు కూడా ఉన్నాయి. పర్టికులర్గా కస్టమైజ్ చేసుకున్న వస్తువులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మనమైతే అవి విజువల్స్లో చూస్తున్నాము. ఇప్పుడు మనమైతే ప్రస్తుతానికైతే ఆర్టిస్ట్ దగ్గర ఉన్నాము. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా ఈ చెక్కని చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశాడో. దీని మీద ఒక బొమ్మను కూడా రెడీ చేశాడు. అలాగే ఈ చెక్క కూడా చూసుకున్నట్లయితే ఎంత థిన్గా ఉందనేది కూడా కనిపిస్తుంది. మరి దీనిపై కూడా ఒక బొమ్మను అయితే తయారు చేస్తున్నారు. దానికి కూడా అవుట్లైన్ అయితే ఇస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంకొంచెం డీప్ వర్క్ చేయడం అలవాటు ఎక్కువ. అట్లా ఇక అంటే ఏదో కొత్తగా చేయాలని మాత్రం ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా చేసుకుంటూ పోతున్నాం. ఏదైనా వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఎట్లుంటే అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంటే ఇప్పటివరకు ఎన్ని బొమ్మలు చేసి ఉండొచ్చు? ఇంకా లెక్క పెట్టలేదండి. చాలా అయిపోయినాయి. ఎన్నో అయిపోయినాయి. ఇప్పటివరకు అయితే లెక్క పెట్టుకోలేదు. అట్లా ఎంత టైం పడుతుంది ఇది ఆర్ట్ చేయడానికి? టైం బాగానే పడుతుందండి. అంటే వర్క్ని బట్టి అట్లా. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది నాకు బాగా క్లియర్ చేయాలంటే వారం పడుతుంది. వారం పడుతుంది వర్క్ని బట్టి అట్లా. ఇంతకు ముందుకు చూసాం కదా, అంటే ఒక చెక్క బోర్డు ఇస్తే వాళ్ళు దానిపై కూడా మరి అవుట్లైన్ వేసి దానిపై బొమ్మలు ఫిల్ చేస్తున్నారు. అలాగే అదేవిధంగా ఇక్కడ కూడా వేరే వాళ్ళు ఇక్కడ చెక్క బోర్డుపై కూడా బొమ్మలు రెడీ చేస్తున్న అయితే చూస్తున్నాము. వాటికి కలర్స్ వేసి కూడా నీట్గా వాటిని తీర్చిదిద్దుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అలాగే వీటితో పాటు కూడా అంటే ఏదైనా మిస్టేక్ అయినా కూడా రబ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, చెక్క బోర్డుపై కూడా తను ఎంతో అందంగా ఒక కుండ ఎత్తుకున్న అమ్మాయి బొమ్మను ఎంతో తీర్చిదిద్దుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అండ్ ఇంకొకటి, ఈ బొమ్మల స్పెషాలిటీ ఏంటంటే ఈ బొమ్మను తీసుకెళ్ళి మన ఇంట్లో కానీ మన ఆఫీస్లో కానీ అంటే ఒక గోడ మీద పెట్టిన తర్వాత ఈ అమ్మాయి ఐస్ అయితే ఏదైతే ఉన్నాయో మనం ఎటువైపు నుంచి వెళ్ళి చూసినా కానీ ఐ టు ఫేస్ మనకి చూసినట్టు అనిపిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెబుతున్నారు పెయింటర్స్ అయితే. ఇప్పటివరకు కూడా డిజైన్ చేసిన ఆర్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, స్టోర్కి వెళ్తాయంట. స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం స్టోర్కి వెళ్ళి చూద్దాం. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నాము. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బొమ్మలు అయితే వాళ్ళు రెడీ చేశారు. ఇవన్నీ కూడా 4 కేటగిరీస్లో రెడీ చేసి మరి అవుట్లైన్ అయితే ఈ విధంగా కనిపిస్తుందని అయితే వాళ్ళు చెబుతున్నారు. అలాగే కార్పెంటరీ నుంచి వెళ్ళి లప్పంకి, లప్పం నుంచి వెళ్ళి స్ప్రేకి నుంచి వెళ్ళి ఆర్టిస్ట్కి కూడా వచ్చి మళ్ళీ ఆర్టిస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ స్ప్రేకి వెళ్తుంది. అవుట్లైన్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూస్తున్నారు కదా ఈ బొమ్మలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అదేవిధంగా ఈ బొమ్మలు కూడా 30 to 40 years వరకు ఉంటాయి. 40 years తర్వాత మళ్ళీ వీటికి ఒకసారి మనము రీపెయింటింగ్ వేసుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెబుతున్నారు. ఒక్కొక్కటి కూడా చూసారు కదా, బొమ్మలు ఎంతో అందంగా మెరుస్తూ ఉన్నాయి. పర్టికులర్ ఒక్క బొమ్మని కాకుండా చాలా బొమ్మలు చాలా రకాలుగా వీళ్ళు పెయింటింగ్స్ వేసి ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిపై మనకి కాస్ట్ కూడా పెట్టారు. కాస్ట్ కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కాస్ట్ విషయం అనేది చూసుకుంటే బయట వాటితో పోలిస్తే ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెబుతున్నారు. హకీమ్ గారు, అంటే మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తారు? నేను 20 years నుంచి చేస్తున్నాను. 20 years. అంటే నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు? నార్మల్ టైంలో ఇది పెయింటింగ్ చేస్తాను. నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను గుల్బర్గా యూనివర్సిటీలో. నిర్మల్ గురించి తెలుసుకొని ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని నేర్చుకొని వీళ్ళకి ఆర్టిస్ట్గా వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ సేల్స్ పర్సన్ లేరని చెప్పి నన్ను సేల్స్లో పెట్టారు. నేను సేల్స్ చేస్తాను. కస్టమర్ లేనప్పుడు ఈ కస్టమైజ్డ్ ఆర్డర్స్ అన్నీ కూడా చేస్తాను నేనే. అంటే మీ డ్రీమ్ ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి? ఆర్టిస్ట్గానే ఉండాలని డ్రీమ్. 20 years నుంచి చేస్తాను. ఏ విధంగా ఉంటుంది వర్క్? అంటే కార్పెంటరీ నుంచి వెళ్ళి తిరిగి బొమ్మ మనకి ఇక్కడికి వచ్చేంత వరకు వర్క్ ఏ విధంగా ఉంటుంది? వర్క్ మినిమం 1 month పడుతుంది. అది కస్టమైజ్డ్ అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. బట్ రెగ్యులర్గా చేయాలంటే ఈ 4 కలిస్తేనే అవుతుంది. కార్పెంటరీ, లప్పము, స్ప్రే, ఆర్టిస్ట్ 4 కలిసి చేస్తేనే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఇప్పుడు నేను ఇది కస్టమైజ్డ్ ఆర్డర్ చేస్తున్నాను. టీ కోస్టర్స్ అండ్ అది ఆర్గనైజరు ఇంకా ట్రే ఇది ఆర్డర్ చేశారు. సో వాళ్ళకి చేసి చూపించాక శాంపిల్స్ ఇవి
కంప్లీట్ అయ్యాక వాళ్ళు మనకి నంబర్స్ ఆర్డర్స్ ఇస్తారు, ఒక 100 కానీ 50 కానీ కావాలంటే చేస్తాం. అప్పుడు అందరం కలిసి చేస్తాం. మళ్ళీ కస్టమైజ్డ్ ఆర్డర్స్ ఎక్కువ నేనే చేస్తుంటాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి నేను చేస్తుంటాను. టైం ఎక్కువ పడుతుంది కస్టమైజ్డ్ ఆర్డర్స్కి. అయితే వీటిని డైవర్సిఫై కూడా చేస్తున్నాం. ఈ 3 సెక్షన్స్ అవాయిడ్ చేసేసి డైరెక్ట్గా ఆర్టిస్ట్కి క్లాత్ కానీ క్యాన్వాస్ కానీ మీడియా ఇచ్చేస్తే దాని మీద కస్టమైజ్డ్ ఆర్డర్స్ చేస్తున్నాము. ఇప్పుడైతే మేము గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇచ్చారు బ్లౌజ్ పీసెస్, అవి కొన్ని చేసాము, నేను మీకు చూపిస్తాను. అవి కాటన్ మీద ఇట్లా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వస్తుంది ఇది. ఇంకా దీనికి హ్యాండ్స్ మీద కూడా చేసినాము. ఇది హ్యాండ్స్కి వస్తుంది, ఇక్కడ హ్యాండ్స్కి వస్తుంది, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ క్లాత్ కనుక మీకు ఒకవేళ నచ్చకపోతే దీనికి కట్ చేసుకొని ప్యాచ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా మంచి కాస్ట్లీ దాని మీద. అంటే ఇప్పుడు ఇది మన నార్మల్గా బ్లౌజ్ పీస్ అంటే మనం వాష్ చేస్తూ ఉంటాం, ఈ పెయింట్ అనేది పోదు అస్సలు పోదు. ఈ పెయింటింగ్ చేసినాక దీనికి ప్రెస్సింగ్ చేస్తాము, సో ఇది ఫిక్స్ అయిపోతుంది. ఈ పెయింటింగ్ అనేది అస్సలు పోదు, ఎంతకాలమైనా ఇట్లానే ఉంటుంది. వాడినంత కాలం వాడేసి తర్వాత కట్ చేసుకొని ఏ గోడకు ఫ్రేమ్ చేసి పెట్టుకోవడము, లేదంటే మళ్ళీ ప్యాచ్ వర్క్ అయినా చేసుకోవచ్చు, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే వీటిలో ఏమేం స్ప్రేస్ యూజ్ చేస్తుంటారు? స్ప్రేస్ కాదమ్మా, ఇది డైరెక్ట్ అక్రిలిక్ కలర్, అంతే, వాటర్ బేస్డ్ కలర్. ఇది అక్రిలిక్ కలర్తో చేసినాక ప్రెస్సింగ్ చేస్తాం. ప్రెస్సింగ్ చేసినందువల్ల ఇది లోనికి దిగిపోతుంది కలర్ అంతా కూడా, ఇంకా బట్టకు పట్టుకుంటుంది. ఈ క్లాత్ చినిగిపోయినా కూడా ఈ పెయింటింగ్ అనేది ఇట్లానే ఉంటుంది, అస్సలు చెక్కు జరగకుండా ఉంటుంది ఇట్లానే పెయింటింగ్. దీని మీద అయితే అన్ని నిర్మల్ బొమ్మలే వేస్తున్నాం. ఇట్లా ఈ వీణావాలి అని మా నిర్మల్ బొమ్మ ఇవే. ఇది శకుంతల, మా నిర్మల్ శకుంతల ఉంటుంది అనమాట. అంటే మీకు బయట వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే డిఫరెన్స్ ఏమంటే ఎక్కువ పేషెన్స్ తీసుకొని టైం తీసుకొని చేస్తాము. కమర్షియల్ వాళ్ళు బయట వాళ్ళు ఏం చేస్తారంటే టైం బేస్డ్ కాదు, వాళ్ళు రోజుకి ఎన్ని చేస్తున్నాము, దాని మీద ఎంత రాబడి వస్తుంది అట్లా ఆలోచించి చేస్తారు. ఇప్పుడు మేము ఇట్లా కాదు, కంప్లీట్గా చేస్తాం అట్లా వర్క్. చూసారు కదండి, ఇప్పటి వరకు ఒక ఆర్టిస్ట్ ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో, అది ఒక చెక్క కానుంచి మొదలు ఆర్టిస్ట్ ఒక బొమ్మను ఏ విధంగా అయితే తీర్చిదిద్దారనేది ఇప్పటి వరకు అయితే మనం చూసాము. ఒకవేళ మీరు స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్, పిల్లర్ నెంబర్ 1093, ఆపోజిట్ BSNL ఆఫీస్, హస్తకళా భవన్, నిర్మల్ ఇండస్ట్రీ దగ్గరికి అయితే వచ్చి మీరు ఒక ప్రోడక్ట్ని కొనాలన్నా లేకపోతే చూడాలన్నా కానీ, అదేవిధంగా శారీస్కి సంబంధించి శారీస్ మీద బ్లౌజెస్ మీద డిజైన్స్ కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు. మీరు ఒక ప్రోడక్ట్ కొనాలన్నా లేదంటే చూడాలన్నా కానీ స్టోర్కి ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. ఎవ్రీడే అంటే వీక్లీ ఓపెన్ ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సిగ్నల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.